ఒకటి అబ్జర్వ్ చేసిరా? చెప్పు. మనుషులు పాజిటివిటీ కన్నా నెగిటివ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు తెలుసా? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఏంటంటే అయితే మనం మాట్లాడిన దాంట్లో నెగిటివిటీ తీసుకుంటారు, లేదంటే మనల్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం స్టేటస్ పెడతాం కదా, సో బాధతోనో కోపంతోనో ఏదో ఒక కోయట్ ఏదో మనకు షేర్ చాట్లనో అందులో ఇంట్లో దొరికినాయి అన్ని తీసుకొచ్చి మనం స్టేటస్ పెడుతుంటాం ఏదో ఎమోషనల్ గా. కోపం పెడతాము, బాధ అనిపించినప్పుడు బాధ పెడతాం కదా. అప్పుడు అవతలోడు ఏమనుకుంటాడు మామ? వాడు ఏమన్నా పెడితే ఇప్పుడు ఎట్లా అంటే ఇది నా కోసమే అని ఆపాదించుకుంటారు, దాన్ని ఇది నా కోసమే అని ఆపాదించుకుంటారు కదా. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ నాకు ఇంకోటి అనిపించింది మామ. ఏంటంటే మరి ఇట్లాంటిది నా కోసమే అని ఫీల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్ జరిగినప్పుడు, ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, మనం ఇళ్ళల్లో ఏదైనా జరిగినప్పుడు స్టేటస్ పెడతాం, ఇన్విటేషన్ స్టేటస్లు వీడియోలు చేయించి లేదా డిజైన్ చేయించి పెడతాం, ఫలానా డేటు సేవ్ ద డేట్ అని పెడతాం. మరి అది నా కోసమే పెట్టిండని ఫీల్ అయిపోయి మన ఫంక్షన్ కి ఎందుకు విజిట్ చేయరు, రివర్స్ మనల్ని అడుగుతారు ఏమని, నన్ను ఎందుకు విలువలేరని. స్టాటస్ చూసి రావచ్చు కదా, స్టాటస్ చూసి అది నా కోసమే అని రావచ్చు కదా. సరిపోతుందా? ఫోన్ చేసినావా అగో మరి నెగిటివిటీది అది పెడితే ఇది నా కోసమే పెట్టినావు అని ఫోన్ చేసి అడగా, నన్ను ఫోన్ చేసి అని ఉంటివి అని అన్నారు. అంటే నువ్వు స్టేటస్ పరంగా మాట్లాడుతున్నావు కానీ మనకు పద్ధతి ఉంటది కదరా, మరి చేయాలి కదరా, ఖచ్చితంగా చేయాలి. అది కూడా వాస్తవం, వాళ్ళు మాట్లాడేది. కానీ నెగిటివిటీని ఎందుకు తీసుకుంటారు? నేను అనేది అది నెగిటివిటీని ఎందుకు తీసుకుంటారు? ఇది నా కోసమే ఎందుకు ఫీల్ అయిపోయి నువ్వు స్టార్ట్. నీకు తెలుసా ఈ రోజుల్లో కుటుంబంలో జరిగే సగానికి సగం గొడవలు ఈ వాట్సాప్ స్టాటస్ వల్ల గ్రూప్ల వల్ల జరుగుతున్నాయి తెలుసా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నిజమా? మరి నెగిటివిటీని నా కోసమే అని ఫీల్ అయిన వాళ్ళు పాజిటివిటీని కూడా నా కోసమే అని ఫీల్ కావచ్చు కదా. స్టాటస్ పెట్టాక వచ్చేయాలి, ఫీల్ కారు జనాలు. అంతే, అది లోకం తీరే అంత మామ. అట్లనే నెగిటివ్ కే ఎప్పుడైనా తొందర అట్రాక్ట్ అవుతారు కదా. అది లోకం తీరే అట్లా అయిపోయింది మామ. సో మీ విషయంలో కూడా ఇట్లాంటివి జరిగి ఉంటే కమెంట్ చేయండి, కమెంట్ చేయండి. ఖచ్చితంగా జరుగుతాయి లైఫ్ లో, కంపల్సరీ ఇట్లాంటి స్టాటస్ల గురించి గొడవలు జరిగిన రోజులు కూడా ఉంటాయి. సో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ లొల్లి బాయ్స్.